ముస్సోరిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన టేకి గాయత్రి తల్లిదండ్రులు హోంమంత్రి వంగలపూడి అనితను కలిశారు. తమ కూతురి మృతి పట్ల అల్లుడు శ్రీచరణ్పై పలు అనుమానాలను వివరించారు. ఘటనపై ఇప్పటికే ఉత్తరాఖండ్ పోలీసులతో ఏపీ అధికారులు మాట్లాడి వివరాలు సేకరించినట్లు హోంమంత్రి తెలిపారు. రాధా గాయత్రి మరణంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఆమె భరోసా ఇచ్చారు. చాలా సఫర్ అయ్యాము. నాకు విషయం ఒకసారి చెక్ చేసుకోండి, ఆ డిపార్ట్మెంట్ అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకోండి, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అంతా ఇవ్వండి అని చాలా క్లియర్గా చెప్పారు. ఎస్పెషల్ అదే మీకు ఒకసారి కన్వే చేద్దాము. మళ్ళీ మీరు నా దగ్గరికి రావడం కన్నా ఇక్కడికి సిపి ఆఫీస్ అంటే ఇది అఫీషియల్ కాబట్టి నేను ఉదయం పల్లాశ్రీని గారితో కూడా నేను మాట్లాడాను. మన పల్లాశ్రీని గారు కూడా నాకు ఫోన్ చేసిన తర్వాత వెంటనే నేను అలా ఏమైంది, ఏం జరుగుతుందో ఒకసారి కోఆర్డినేట్ చేసుకోవాలి. డెఫినెట్గా అక్కడ ముస్సరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడండి. పార్వతీపురం జిల్లా సీతానగరం మండలం ఆర్ వెంకటంపేటలో ఏరువాక పౌర్ణమి